అండి గుడ్డు ఎండు చేప కూర చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇదిగోండి నెత్తళ్ళు వేడి నీటిలో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు, అలాగే ఆయిల్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో. పచ్చిమిర్చి నేను ఇలా వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిస్తుంది కదా, ఇప్పుడు మనం ఎగ్స్ని వేసేసుకుందాం. ఇది ప్యాన్కి అంటుకోకుండా మనం ఇలా కలుపుతూ ఉంటే అది బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుంది. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేలా ఎగ్స్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇది తీసిన తర్వాత మనం నెక్స్ట్ ఎండు చేపలు ఉన్నాయి కదా, అవి కూడా ఫ్రై చేసుకోవాలి. నీట్గా వేడి నీటిలో వేసుకొని క్లీన్ చేసుకొని ఇంకా 5 times అలా కడగాలండి. చాలా ఎంత బాగా కడిగితే అంత బాగుంటుంది. లేకపోతే ఇసుక అందులో వేస్టేజ్ మొత్తం మనం లోపలికి వెళ్ళిపోతుంది తినేటప్పుడు. ఇలా కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇవి కూడా తీసేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మనం ఇది దగ్గర పడేలా చేసుకోవాలి, కొంచెం కలర్ మారేలా. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి నేను క్లీన్ చేసుకొని అలా వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ టమాటోస్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడే. అలాగే సాల్ట్ కూడా, సాల్ట్ మనకు తగినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అయినా ప్రాబ్లం లేదు, హై ఫ్లేమ్లో అయినా ఏం ప్రాబ్లం లేదు. బాగా దగ్గరగా కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఎండు చేపలు చేశాను కదండి, చూడండి అంటే చాలా బాగా ఫ్రై అయింది. పకోడీలా అనిపిస్తుంది తింటుంటే. నార్మల్గా కూడా తినేసేయచ్చు, బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. ఇలా ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిపోయింది కదా, చూస్తుంటే తెలుస్తుంది, సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. మనం కారం కూడా వేసేసుకోవాలి. పసుపు నేను ఫస్ట్ వేసేసుకున్నా, అందుకోసమే కారం వేసుకొని, నాన్ వెజ్లో ఎప్పుడైనా కొంచెం ఎక్కువ వేసుకోవాలి కారం. అలాగే మసాలా కూడా వేసుకుంటున్నాను నేను, ఇంట్లో చేసుకున్నాను నేను, గరం మసాలా చేసుకొని అది వేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకో. ఫస్ట్లో ఆయిల్ అంతా కనిపించింది, ఇప్పుడు ఏం కనిపించట్లేదు కదా. ఇప్పుడు మనం అది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారం వేసాక 5 minutes ఉండి చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. దీన్ని ఇలా కొంచెం కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రై. ఇలా మనకి ఎంత గ్రేవీ కావాలో అలా అంత వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ ఇంకా అలాగే ఇవి కూడా ఎండు చేపలు కూడా వేసేసుకోవాలి. ఇలా ఇందులోనే వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఏమీ విరగదు, బాగా అంటే ఒక గవ్వల్లా ఫ్రై అయిపోయింది, చాలా బాగుంది. నార్మల్గా కూడా తినేసేయచ్చు. ఇలా ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్న లో ఫ్లేమ్లో పెట్టుకున్న ప్రాబ్లం లేదు, మూత పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా. ఇలా ఇవి మేము తినడానికి పక్కకు తీసుకున్నాం. చాలా బాగున్నాయి. చూడండి కర్రీ అయిపోయింది, ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సింది ఇది మాత్రం, తినలేని వాళ్ళైనా తినే వాళ్ళైనా కూడా చాలా బాగుంటుంది. ఉంటుందిరా, తింటే ఇంక మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలనుకుంటారు.
సాల్ట్ తక్కువగా వేసుకుంటే మనం కర్రీస్ ఎక్కువగా తినొచ్చు, అలాగే రైస్ తగ్గించవచ్చు. అలా అయితే బాగుంటుంది. చూడండి ఎగ్ ఎంత బాగా ఉడికిందో, చాలా బాగా ఫ్రై అయింది. నార్మల్ లేదు, పట్టుకుంటే జారిపోతుంది, అంత టేస్టీగా ఉంటాయి తినడానికి కూడా ఇలా చేసుకుంటే. చాలా బాగుంది. ఇవి కూడా తినడానికి చిన్న మిరపకాయలు కదా, కారంగా ఉండదు, భలే ఉంది, కారం ఉంది. ఇలా ఎగ్ని కట్ చేసి వేసుకుంటే బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ బాయ్.